సార్ కుంతిగుడి కూలుస్తారా, మళ్ళీ కట్టండి, భారతీయులంతా సమానం, ఇంకో మాటే లేదని సుప్రీం. నిజంగా అండి, గొంతేనమ్మండి. మొన్న వేకుజామున ఆమె గుడి కూల్చేశారు, గొంతేనమ్మ గుడి. అసలు గొంతేనమ్మకు రూపమే లేదు, గొంతేనమ్మ గుడే కాదు, అది కూడా ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా మాటలు మాట్లాడారు. అసలు ఒక గుడి ఎందుకు కూల్చడం? అసలు అదేమి మతాలకు సంబంధించిన తగాదా కాదు. పోనీ వాళ్ళు వెనక బీసీలో లేకపోతే ఎస్సీ ఎస్టీలో లేకపోతే ఇంకొకరు అనుకుంటే వాళ్ళు ఒక గుడిని పూజిస్తున్నారు, ఒక దేవాలయం ఉంది, మీరు చేసేది దాన్ని ఆధారం చేసుకోవడానికి కూడా చేయొచ్చు. కానీ దాన్ని కూల్చి అది కూడా దానికోసం కోర్టులోనేమో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, మేము చట్టాన్ని ఉల్లంఘించామని చెప్పి, చట్టం ఏ చట్టం అయినా కానీ మీరు మొత్తం నగరంలో 144వ సెక్షన్ 30వ సెక్షన్ విధించి ప్రజలను బయటికి రాకుండా చేసి గుడి కూల్చమని ఏ చట్టం అయినా చెప్తుందా? అసలు 144వ సెక్షన్ ఉన్నప్పుడు నలుగురు బయటికి రాకూడదు కదా, నలుగురిని మించి ఉండకూడదు కదా, నలుగురు కూడకూడదు కదా, నలుగురు కూడకుండా గుడి ఎలా కూల్చారు మరి? కాబట్టి ఒక పథకం ప్రకారమే దీన్ని కూల్చటము, ఇది ఒక సవాల్లాగా తీసుకోవటం అన్నది చాలా అభ్యంతరకరమైన విషయం, చాలా బ్యాడ్ ప్రెసిడెంట్. ఎప్పుడో ఎక్కడో జరగైన అరుదైన దాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా అలవాటు చేయడం, దానికి ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు ముఖ్యంగా ముందు నిలబడి దాన్ని ఇప్పటికి కూడా ఆయన, ఆ తర్వాత కూడా ఆయన చేశారు. మనం కూడా మాట్లాడామనుకోండి, చాలామంది అది ఇది మాట్లాడుతున్నారు, తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు, రకరకాలు. అంటే 2-3 విషయాలు చెప్పాలి. గొంతెనమ్మ అంటే గొంతెమ్మ కోరికలు అన్నది తెలుగులో బాగా తెలుసు, గొంతెమ్మ కోరికలు అంటాం. గొంతెమ్మ అంటే ఎవరు తెలుసు అని కుంతి. మహాభారతంలో కుంతి అనేది ప్రకృతి వికృతిలో గొంతి అవుతుంది. కుంతి లేదా పాండవుల కథ చూసినా, రామాయణం కథ చూసినా అందులో మామూలు ఏమంటారు, మనం అడవుల్లో మనం చూసే అలవాట్లు, ఆచారాలు, నమ్మకాలు ఇవన్నీ కలగలిసి ఉంటాయి. కుంతి ముందుగానే పుత్రుడిని కనడం అనండి, ఋషి ఆమెకి ఇచ్చిన వరాన్ని చేయడం అనండి, ఇవన్నీ కొంచెం ఎక్కువ కోరికలు. కాబట్టి గొంతెమ్మ కోరికలు కోరకూడదు అన్న మాట అలా వచ్చినటువంటి వ్యవహారం అది. కాబట్టి ఇప్పుడు గొంతేనమ్మ అంటే ఏదో హిందువులకు లేకపోతే భారతీయుల నమ్మకాలకు సంబంధం లేనట్టు. ఒకవైపునేమో ఆదివాసీ కళ్యాణం అంటాం మనం, మరోవైపున అక్కడి నుంచి పుట్టిన దేవతలను మనమేమో బొమ్మ చెక్కితే కొమ్మ చెక్కితే బొమ్మరా, కోరి కొలిచితే అమ్మరా అని నారాయణమూర్తి ఒక పాట పాడతాడు కదా, ఆయన అందశ్రీ రాసినట్టుగా ఉన్నారు. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకొని వదిలేసే బదులు ఈ కూల్చివేత అన్నది నిజంగా చాలా షాక్ గురి చేసింది. ఒక్క మతంలోనే భిన్న వర్గాల భిన్న విశ్వాసాల మధ్యలో ఆ కూల్చడానికి కోసం వాళ్ళు క్రైస్తవులు ఏమనాలి, మతం మారిన వాళ్ళు దళితులు కాదు, ఇలాంటి వాదనలన్నీ తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క లౌకిక మత సామరస్య సాంప్రదాయాల మీద ఇది ఒక పెద్ద వేటు. అంతకుముందు ఒక రాముడి విగ్రహం తల పగలగొట్టారంటే, లేకపోతే ఇంకో చోట రథం తగలబడిందంటే చాలా పొరపాటు అన్నాం మనం. ఇక్కడ అధికారికంగా గుడిని కూల్చడం కోర్టుల్లో కేసులు నడుస్తుండగా దీనికి ఏం చెప్తారు? కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడలేదు. నా ప్రశ్న ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు, లేకపోతే ఆయన ఏర్పాటు చేసినటువంటి హిందుత్వ సంస్థలు ఏం చెప్పాయి అన్నది వేరే విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక వైఖరి ఉందా లేదా? ఇది రఘురామకృష్ణరాజు గారు వ్యక్తిగతంగా చేస్తున్నారా, తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేస్తూ ఉందా, ఆ జిల్లా తెలుగుదేశం అంతా ఇందులో ఉందా? రెండవది, ఈ విధంగా కూల్చుకుంటూ పోతే ఏమవుతుంది? 1992లో పార్లమెంట్ ఆమోదించినటువంటి ప్రార్థనా స్థలాల చట్టం అన్నది కూడా కూల్చబడుతుందా? దీంతో పాటు ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ తలెత్తుతున్నాయి. వీటికి పరిష్కారం అక్కడ ప్రశాంతత సామరస్యం తీసుకురాకుండా సిపిఎం వాళ్ళైతే ఆ గుడి మళ్ళీ పునరుద్ధరించాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇంకా స్థానికంగా ఉన్న అనేక దళిత సంఘాలు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ప్రభుత్వం వైఖరి ఏంటి మరి? ఆ గుడి పునరుద్ధరిస్తారా, కూల్చిన వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటారా, లేదా కొత్తగా వచ్చే గుడి ఆహ్వానించి దానికి అన్ని రక్షణ ఏర్పాట్లు చేస్తారా? సో గొంతేనమ్మ ఉరఫ్ కుంతి, లేదా కుంతి ఉరఫ్ గొంతేనమ్మ. వాస్తవానికి కుంతి అంటే మహాభారతం మొత్తం ఇంకా కుంతి మాతతోనే కదా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. దీని ఇంట్రెస్టింగ్గా వర్మ ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రార్థనా మందిరాలు వాటి పద్ధతులు వీటి మీద కేసు విచారణ జరుగుతుంది. అందులో ముఖ్యమైనది శబరిమల. మనం లోగడ కూడా మాట్లాడాం. అసలు అక్కడ ఏం జరిగినా మీరు మాట్లాడకూడదు,
కొన్ని కమ్యూనిటీస్ పెట్టుకుంటే, ఇది కూడా ఒక కమ్యూనిటీస్ పెట్టుకుంటే మతాల వారీగా ఉంటాయి. అక్కడ వాళ్ళు తప్ప ప్రభుత్వము బయటి వాళ్ళు అధికారులు జోక్యం చేసుకోకూడదు. అధికారులు జోక్యం చేసుకుంటేనే కదా ఇక్కడ అనుమతి లభించింది. అధికారులు ఏం జోక్యం చేసుకోకుండా కోర్టుకు వదిలేయలేదు కదా, సెక్షన్ పెట్టింది అధికారులే కదా. ఉదాహరణకు దీన్ని మనం కంపారిటివ్గా చూస్తే. కానీ సుప్రీంకోర్టులో మటుకు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సుందరేశన్ చాలామంది ఈ కేసు విచారిస్తూ ఒక మాట చెప్పారు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో లోపల మీకేమీ ఉండదు అని చెప్పడానికి వీలు లేదు. తప్పకుండా కొన్ని ఉంటాయి, అక్కడ వచ్చే భక్తులకు కొన్ని హక్కులు ఉంటాయి, ఆ యొక్క సమూహానికి కొన్ని హక్కులు ఉంటాయి. వీటన్నింటిని కాపాడే వైఖరి తీసుకోవాల్సిందే తప్ప మా గుడి మా చేతుల్లో ఉంది మేం చేస్తామంటే కుదరదు అనే ఒక మాట ఈ న్యాయమూర్తులు అందరూ కూడా చెప్పారు. అక్కడ చెప్పడంతో పాటు చెప్పితే అప్పుడు ఒక ఉపాధ్యాయుని ఒక ఆయన కేసులు వేస్తుంటాడు, ఆయన మాట్లాడితే అట్లా కాదు, అన్ని మతాలు ఒకటే కాదు అని రెండు వాదనలు వచ్చాయి. హిందూ మతం ఒక్కటే, వసుధైక కుటుంబకం అని చెప్తుంది అంటే సరే, దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి. వసుధైక కుటుంబకం ప్రపంచం అంతా ఒకటే అని చెప్తారు, కానీ పక్కన ఉన్న దళితులను రానివ్వరు కదా. ఆదివాసులు కింది కులాల వ్యత్యాసాలు హిందూ మతంలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. వివక్ష ఉంది కదా. దీనికి ఏం చెప్తారు? ఇంకో విషయం, అన్ని మతాలు ఒకటే అని కానీ, లేకపోతే మిగిలిన మతాలు ఇవి లేవు, మాది సుపీరియర్ మతం అని చెప్పడానికి దీని మీద జస్టిస్ బివి నాగరత్న చాలా తీవ్రంగా స్పందించారు. ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్, భారతీయులందరూ సమానులే. ఈ విషయము ఇంకా నెగోషియబుల్ కాదు. ఇది భారత రాజ్యాంగం రీత్యా, న్యాయశాస్త్రం రీత్యా అందరూ సమానమైన సూత్రాన్ని కట్టుబడి ఉండాల్సిందే. ఇంకేదో చెప్పబోయాడు ఆ అడ్వకేట్, మీరు ఇంకా ఈ విషయంలో మాట్లాడకండి అని న్యాయమూర్తులందరూ కూడా కట్టకట్టుకొని చెప్పారు. అన్ని మతాలు ఒకటే అనే పేరుతో తగ్గించినా, లేదు ఈ మతం చాలా గొప్పదే అని చెప్పి తగ్గించినా ఇవి కుదరవని. మొన్న ట్రంప్ కూడా ఏం చేశారు, తన మీద కాల్పులు జరిపారు, ఆ నాటకాలు అవన్నీ అందరు చూశారు రకరకాల. కానీ ఆ కాల్పులు జరిపిన వాడు యాంటీ క్రిస్టియన్ లాగా కనబడుతున్నాడు అని ఒక కామెంట్ చేశాడు. అసలు ట్రంప్కున్న మతానికి ఏం సంబంధం? సో రాజకీయాలు, మతాలు, అది నేను మొన్న కూడా చెప్పే, అమలాపురం నుంచి అమెరికా వరకు పదే మతాన్ని తీసుకొని రావడం చాలా ఇదవుతుంది. అది సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ విషయమైనా, ఆకివీడ్లో గొంతెనమ్మ లేదా కుంతీదేవి ఆలయాన్ని కూల్చివేసినటువంటి ఉదంతమైన దీని మీద ప్రభుత్వాలు స్పందించకుండా స్థానిక నాయకులకే వదిలేస్తే మటుకు ఇది ఒక చోట ఆగదు, ఒకరితో ఆగదు. రేపు ఇంకో చోట చేసినప్పుడు ఇవి సమస్యకు దారితీస్తాయి. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అందరూ సమానమే అనుకున్నప్పుడు వాటి మధ్య వివాదం వస్తే వాటిని న్యాయస్థానాలకు వదిలేయాలి. అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసి లేదా వినియోగం చేసి, సద్వినియోగమా దుర్వినియోగం పక్కన పెట్టండి, వినియోగించి ఒకరి పక్షాన్ని నిలబడి రెండో పక్షాన్ని దెబ్బతీయటం మటుకు చాలా పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా ఈ దేవతలకు చాలా చోట్ల రూపం ఉండదు. అసలు భగవంతుడికే రూపం ఉండదని కదా. అసలు సనాతన మతం అనే దాంట్లో కూడా రూపం ఉందనే వాళ్ళు ఉన్నారు, రూపం లేదనే వాళ్ళు ఉన్నారు. రూపమే లేదు, అసలు విగ్రహం కూడా ఉండదు, ఏ రూపంలోనే అయి ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఎలా ఉంటారు, ఒకటే రూపం కాదు కదా. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశమే. దీని మీద మన మీడియా కూడా స్థానికంగా సమస్యలాగా దీన్ని చూస్తున్నారు, కానీ దీంట్లో ముడిపడిన ఇందాక మనం కొన్ని విషయాలు మాట్లాడాం, దాడులనండి, రాజకీయాలనండి, బీజేపీ పాత్ర అనండి, అందుకోసం జరుగుతుందో తెలియదు. ఆయన అది కూడా అడుగుతున్నారు, బీజేపీ మీకు వచ్చేసరి తెలుగుదేశం టికెట్ ఇవ్వదని, అందుకని ఇటువంటివి చేస్తే బీజేపీకి దగ్గర అవ్వచ్చని మీరు ఇలా చేస్తున్నారని ఎవరో మీడియా వాళ్ళు అడిగారు. వాళ్ళ మీద కూడా ఆయన విరుచుకుపడ్డాడు, మీరే డిసైడ్ చేస్తారా నాకు టికెట్ వస్తుందో రాదో అని. వస్తే వస్తుంది, లేదు ఆయనకు టికెట్. కానీ మన రాజ్యాంగం మటుకు టికెట్ ఇవ్వదు. రాజ్యాంగం మటుకు సామరస్యంగా ఉండాలని మటుకు చెప్తుంది అంత.